భారతదేశంలోని బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తోంది. హోంబలే ఫిలిమ్స్, యష్తో కేజీఎఫ్ 2, రిషబ్ శెట్టితో బ్యాక్కొటేషన్, కాంతార బ్యాక్కొటేషన్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలు తీసిన హోంబలే ప్రభాస్ కథానాయకుడిగా సలార్ లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ ని నిర్మించింది. ప్రభాస్తో 3 సినిమాల డీల్లో భాగంగా తదుపరి సలార్ 2 చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ 2 బౌండ్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని టాక్ ఉంది. ప్రభాస్ బ్యాక్కొటేషన్ స్పిరిట్ బ్యాక్కొటేషన్ చిత్రీకరణ ముగించి తదుపరి బ్యాక్కొటేషన్ కల్కి 2898 ఏడి బ్యాక్కొటేషన్ సీక్వెల్. బ్యాక్కొటేషన్ సలార్ 2 బ్యాక్కొటేషన్ సినిమాలను ముందుకు నడిపిస్తాడని కథనాలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో హోంబలే సంస్థ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో భారీ డీల్ కుదుర్చుకోవడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ప్రభాస్తో ఓవైపు భారీ చిత్రాలను నిర్మిస్తున్న సమయంలోనే హృతిక్తో బిగ్ డీల్ కుదుర్చుకోవడం వెనక ఏదైనా మతలబు ఉందా అన్నది ఆరాలు తీస్తున్నారు. హృతిక్ తదుపరి దక్షిణాది సూపర్ స్టార్ ప్రభాస్తో కలిసి పని చేసేందుకు హోంబలే లైన్ క్లియర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందిస్తున్న ఈ అగ్ర నిర్మాణ సంస్థ తదుపరి హృతిక్ కథానాయకుడిగా సోలో సినిమానే తీస్తుందా, లేక ప్రభాస్, హృతిక్లను కలుపుతూ మరింత భారీ ప్రాజెక్ట్కి శ్రీకారం చుడుతుందా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి హృతిక్తో డీల్ కుదిరిందని హోంబలే అధికారికంగా ప్రకటించింది. సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉన్న హృతిక్ రోషన్ను మేం హోంబాలే ఫిల్మ్స్ కుటుంబంలోకి సగర్వంగా స్వాగతిస్తున్నాము. ధైర్యం, గొప్పతనం, కీర్తి కథను విప్పబోతోంది. ఇంటెన్సిటీ ఊహలను కలిసే చోట బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది. బ్యాక్కొటేషన్ అని హోంబాలే ఫిల్మ్స్ ఎక్స్ గతంలో ట్విట్టర్ లో రాసింది. ప్రస్తుతానికి నిర్మాణ సంస్థ హృతిక్ పేరును మాత్రమే వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్కి దర్శకుడెవరు, ఇతర కాస్టింగ్ సిబ్బంది గురించి వెల్లడించాల్సి ఉంది.